వెల్కమ్ టు స్టార్ 9 న్యూస్. సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ 2వ మున్సిపాలిటీ ఎన్నికల్లో భాగంగా 25వ వార్డు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి కోతి సంపత్ రెడ్డి ఎన్నికల ప్రచారంలో భాగంగా హుజూర్ నగర్ వ్యవసాయ శాఖ మార్కెట్ చైర్మన్ రాధిక అరుణ్ కుమార్ దేశ్ముఖ్ తో కలిసి మీడియాతో మాట్లాడారు. తమను గెలిపిస్తే వార్డులో మౌలిక వసతుల కల్పనకు అహర్నిశలు శ్రమిస్తానని, వార్డు ప్రజలకు ఎలాంటి కష్టం వచ్చినా అండగా ఉంటామని వారు తెలిపారు. వార్డులో విస్తృతంగా పర్యటించి ఓట్లు అడగడం జరిగింది. హుజూర్ నగర్ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అభివృద్ధి పదంలో నడుస్తున్నారని, హుజూర్ నగర్ మున్సిపాలిటీలో ఎగిరేది కాంగ్రెస్ జెండానేనని, వార్డు ప్రజలకు ఎల్లవేళలా అందుబాటులో ఉండి వారి కష్ట సుఖాల్లో పాల్పంచుకుంటామని, కుల మతాలకు అతీతంగా వార్డును అభివృద్ధి చేసి చూపిస్తామని అన్నారు. 25వ వార్డులో కాంగ్రెస్ గెలుపు ఖాయమని, కాకుంటే పార్టీకి అత్యధిక మెజార్టీతో గెలిచి చూపిస్తామని మేము కాంగ్రెస్ పార్టీ నాయకులు ప్రయత్నిస్తున్నామని మీడియా ముఖంగా తెలియజేశారు. మహాశయులందరికీ నమస్కారం అండి. మన 25 వార్డులో హుజూర్ నగర్లో 4వ నెంబర్ మన సంపతన్న పోటీ చేస్తున్నాడు మున్సిపల్ ఎలక్షన్స్లో. మీరు సంపతన్నకు అత్యధిక మెజార్టీ ఇచ్చి గెలిపించాలని మిమ్మల్ని కోరుతున్నా. అయితే మీరు చూస్తున్నారు కాంగ్రెస్ పార్టీ చేస్తున్న అభివృద్ధి పనులు, మన ఉత్తమన్న చేస్తున్న పనులు. ఇప్పుడు అవన్నీ మీరు గుర్తుంచుకొని సన్నబియ్య పథకం అనేది, తర్వాత మహిళల ఉచిత బస్సు, తర్వాత మన హుజూర్నగర్లో రోడ్డు, రింగ్ రోడ్డు, ఇవన్నీ లిఫ్ట్ ఇరిగేషన్స్ అయినా మన ఉత్తమన్న మన కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత మనది ఎంత అభివృద్ధి చెందిందనేది మీకు అందరికీ తెలుసు. మన హుజూర్నగర్ అంతకుముందు ఎట్లుంటే 10 సంవత్సరాలు ఉత్తమన్న వచ్చిన తర్వాత ఎట్లుంది, తర్వాత మన సంపతన్న కూడా ఈ వార్డులో మీకు అందరికీ ఒక అన్నలాగా ఉండి నేను ప్రతిసారి చూస్తుంటా, మంచిగా చేస్తుంటాడు. కాబట్టి మీరు ఇవన్నీ దృష్టిలో ఉంచుకొని మన సంపతన్నకి అత్యధిక మెజార్టీ ఇచ్చి గెలిపించాలని మీ అందరికీ మనసారి మీరు అందరినీ కోరుకుంటున్నాము. 99% కూడా ఇక్కడ అందరూ కూడా కూలీ నాలి చేసుకొని వ్యవసాయ కూలీకి వెళ్ళే కుటుంబాలు ఎక్కువగా జీవిస్తున్నారు. అందులోనే గత ప్రభుత్వం కాలువకట్ట మీద ఎన్ఎస్పి కెనాల్ మీద ఉన్నటువంటి ఇళ్ళని నిర్దాక్షిణంగా తొలగించిన సమయంలో కూడా ఆ రోజు ప్రతిపక్షంలో ఉండి ఉత్తమ్ కుమార్ గారి సహకారంతో వాళ్ళందరికీ కూడా మేము కొంత సాయం చేయడానికి వచ్చి పోలీస్ కేసులు కూడా భరించడం ఇక్కడ ఉన్న ప్రజలందరికీ తెలుసు. ఈరోజు ఉత్తమ్ కుమార్ గారు వచ్చిన తర్వాత రామస్వామి గుట్ట దగ్గర ఉన్నటువంటి ఇళ్ల నిర్మాణం వెంటనే చేపట్టడం జరిగింది. ఇక్కడ ఉన్న ప్రజలందరికీ కూడా అర్హులైన ప్రతి ఒక్కరికి ఇంటికి ఇచ్చే హామీ నేను తీసుకోవడం జరుగుతుంది. ఇక్కడ రామాలయం ఒకటి, ఎల్లమ్మ తల్లి దేవాలయం ఒకటి, ఇక్కడ మస్జిద్, ఇతర గుళ్ళు అన్నిటి కూడా నిధులు లేక చాలా ఇబ్బందుల్లో ఉన్నాయి. వాటికి మీరేమన్నా సమకూరుస్తారు? 100% ఇక్కడ ప్రజలకు ఇంటింటికి వెళ్ళిన సమయంలో మీరు అడిగినటువంటి సమస్యలు నా దృష్టికి తీసుకురావడం జరిగింది. రామాలయం నిర్మాణం పూర్తి చేసుకొని ఉన్నది. దాని ప్రతిష్టా కార్యక్రమము, దాని తర్వాత ధూపదీప నైవేద్యాలు కూడా కొంత ఇక్కడ అవసరం ఉన్నది. మేము దాని మంత్రి గారితో కూడా చర్చించడం, వారి దృష్టికి తీసుకువెళ్ళడం జరిగింది. ఎన్నికలు అయిపోయిన తర్వాత వచ్చే శ్రీరామనవమి లోపే దాని ప్రతిష్ట పూర్తి చేసుకొని అంగరంగ వైభవంగా ఆ గుడి ముందే మేము శ్రీరామనవమి చేసుకోవడానికి కూడా ప్రజలందరితో కలిసి చేసుకుంటామని చెప్పి, ఎల్లమ్మ గుడికి కూడా ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు ఏ కార్యక్రమం వ్యవసాయ కూలీలకు పోయేటప్పుడు కానీ లేకపోతే పంట వేసే టైంలో కూడా ఎల్లమ్మ తల్లికి కొబ్బరికాయ కొట్టిపోతారు. నాకు కూడా ఇంత సెంటిమెంట్. నేను గత ఎన్నికల్లో కూడా వైస్ చైర్మన్ అప్పుడు కూడా ఇక్కడ నేను కొబ్బరికాయ కొట్టిపోవడం, నాకు అమ్మవారి ఆశీస్సులు లభించడం నేను చాలా సెంటిమెంట్గా భావిస్తున్నాను. దాన్ని వెంటనే అక్కడ బోరు వేపించి దాని చుట్టూ కూడా ప్రైరీ కూడా నిర్మిస్తాయని చెప్పి అక్కడ బల్లాలు వేసి ప్రశాంతంగా 10 నిమిషాలు కూర్చునే విధంగా ఏర్పాటు చేస్తాను. అలాగే మసీదు విషయంలో కూడా మన పెద్ద మసీదు తర్వాత ఇక్కడ మసీదు చాలా పురాతనమైనది. ఆ మసీదు కూడా మౌలిక వసతులు చాలా వరకు ముస్లిం పెద్దలు నేను నా దృష్టికి తీసుకురావడం జరిగింది. వాటిని కూడా మంత్రి గారి సహకారంతో కూడా చేస్తాను. 24వ వార్డులో ఉన్న బజార్లో 25, 24వ వార్డులో ఉన్న బజార్లు మొత్తం కూడా డ్యామేజ్ అయ్యింది. వాటికి కేటాయించడం గత ప్రభుత్వం మిషన్ భగీరథ పేరుతో అనేక గుంటలు ఉన్న రోడ్లను కూడా ఖరాబ్ చేయడం జరిగింది. మీరు ఇప్పుడు వెళ్తుంటే కూడా ముఖ్యంగా మౌలిక సదుపాయాలకు సంబంధించి నీటి సమస్య ఎక్కువ ఉంది. కొన్ని ప్రాంతాలలో నీళ్లు వృధాగా పోతుంది, కొన్ని ప్రాంతాల్లో నీరు అసలు రావడం లేదు. వాటి సమస్యలు కూడా నా దృష్టిలో ఉన్నాయి. గెలిచిన 15 రోజులలోనే నేను వీరికి ఉన్నటువంటి మౌలిక సదుపాయాలలో నీటి సమస్య వెంటనే తీర్చి తర్వాత 1 సంవత్సర కాలంలోనే మొత్తం ఎక్కడ కూడా మట్టి రోడ్లు, పగిలిపోయిన రోడ్లు లేకుండా సీసీ రోడ్లు, డ్రైన్లు నిర్మిస్తానని చెప్పి హామీ ఇస్తాను.